అసలు సూసైడ్ చేసుకుంటాడు రాజు, ఇంత పెద్ద పని చేస్తాడని అసలు నా కళలో కూడా నేను ఊహించలేదన్న. ఎప్పుడు ఆయన నన్ను గొడవ పడేటోడు కానీ ఎప్పుడు నాతో హ్యాపీగానే ఉండేటోడు. మా ఇద్దరి మధ్యలో పెళ్ళి అయినప్పటి నుంచి గొడవలే, ప్రతిసారి గొడవలే. హ్యాపీగా కూడా ఉన్నాం మేము, గొడవలతో కూడా ఉన్నాము. ఆయన ప్రతి చిన్న విషయానికి ఎప్పుడు అసలు నన్ను ఇంటి నుంచి ఒక్క కాలు బయట కూడా పెట్టినాడు. వెళ్తే నేను డ్యూటీకి వెళ్తా ఇంటికి వస్తా అంతే. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం కూడా ఆయనకి ఇష్టం ఉండదు. నేను ఒక మిషన్ దగ్గరికి వెళ్ళినా ఆయనకి ఇష్టం ఉండదు, నేను షాప్కి వెళ్ళినా ఇష్టం ఉండదు, నేను ఎవరితో మాట్లాడినా ఇష్టం ఉండదు. ఆయనకి అనుమానమో లేకపోతే ఆయన మెంటాలిటీ అంతో నాకు తెలియదు. పెళ్ళికి ముందు ఎంగేజ్మెంట్ అయిన తర్వాత బాగానే ఉన్నాడు. పెళ్ళి ఎంగేజ్మెంట్ నుంచే చిన్న చిన్న గొడవలు, ఇదే ఫ్యామిలీ గొడవలే. ఎప్పుడు చూసినా ఏదో ఒకటి అనేటోడు మా వాళ్ళని. మా వాళ్ళని అని అంటే నేను ఎందుకు వాళ్ళని అట్లా అంటున్నావు అది ఇదని రిటర్న్ నేను ఆయన ఒక మాట అనేదాన్ని. అంటే ఆ మాటలకి నన్ను కొట్టేటోడు, ఎన్నోసార్లు కొట్టిండు. నేను ఎన్నోసార్లు కొట్టినా కూడా నేను మా ఇంటికి వెళ్ళలేదు. ఆ రోజు పండుగ అని చెప్పేసి నేను వెళ్ళినా, నేను లేదంటే వెళ్ళేదాన్నే.